ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యేసు ప్రభువు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు అనేది నేను మీకు చెప్పి ఉన్నాను. యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు అనేది ఎందుకు నేను ముందుగా తెలియజేసినానంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం వరకు ఇప్పుడు మనము 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఏవైతే తెలుసుకున్నామో విషయములను, సో అవి దానిలో ప్రతి సంఘానికి ఒక్కొక్క విధంగా తనను తాను పరిచయం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యంని లేదంటే ఆ యొక్క పత్రికని అక్కడ ఉన్నటువంటి 7 సంఘములకి ఆయన రాసి ఉన్నాడు. ఒక్కొక్క సంఘమునకు తనను తాను ఏ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీ సంఘంలో తనను తాను ఏ విధంగా కనపరుచుకుంటున్నంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని తనను తాను ఎఫెసీ సంఘంలో ఉన్న సంఘానికి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అదేవిధంగా మరి మనం స్ముర్ణలో ఉన్న సంఘపును చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడనై ఉన్నాను, మృతుడనై మరలా బ్రతికిన వాడను. మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే. సో మొట్టమొదటిగా మృతి చెంది మృతుల్లో నుండి తిరిగి లేసినటువంటి వాడని నేనే అని ఇక్కడ సో ఆ యొక్క సంఘమునికి ఆ యొక్క పత్రిక రాస్తూ ప్రారంభించాడు. అదేవిధంగా మనము పెర్గేములో ఉన్న సంఘమును చూసినట్లయితే పెర్గేములో ఉన్న సంఘానికి ఏమని చెప్తున్నాడు, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు. సో ఇవన్నీ మన తర్వాతకి తుయతర సంఘంలో ఉన్న వారికి ఏమని రాస్తుండ్రు, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులని ఇక్కడ తుయతర సంఘమునికి ప్రారంభిస్తున్నాడు. అదేవిధంగా సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఏమని రాస్తున్నాడు, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలను గలవాడు అని అక్కడ సార్దీస్లో ఉన్న సంఘమునకు రాస్తున్నాడు. అదేవిధంగా ఫిలదెల్ఫియా సంఘమునికి ఏమని రాస్తున్నాడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా ఎవడును తీయలేకుండా వేయువాడినైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులని ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు తన యొక్క వాక్యంని తన యొక్క పత్రికను రాసి ఉన్నాడు. అదేవిధంగా లవోదోయికలో ఉన్న సంఘమునికి ఏమని రాస్తున్నాడు, ఆమేను అనువాడును నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు. సో అని ఇక్కడ ఈ లవోదోయిక సంఘానికి ఈ విధంగా 7 సంఘములకు 7 విధములుగా తనను తాను మనం చదువుకున్నటువంటి ఈ 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఏదైతే తనను తాను పరిచయం చేసుకున్నాడో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘమునకు ఆయన తనను తాను ఆ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు ఆ విధంగా తనను తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అనేది మనము ఈ యొక్క పత్రికలని ఈ 7 సంఘములని మనం ధ్యానించేటప్పుడు నేను అది మీకు తెలియజేస్తాను. సో మొట్టమొదటిగా మనము ఇక్కడ కొంచెము నేను నిన్నటి దినమున నేను మీకేం చెప్పినాను, ఈ యొక్క పత్రికలన్నీ కొంతమంది దైవ సేవకులు వీటిని పీరియాడికల్ అంటే కాలములకు సూచించేటటువంటి విధంగా ఉన్నాయని చెప్పాను. అదేవిధంగా ఇంకొంతమంది ఏం చెప్పినారంటే మనము వీటిని ఈ 7 సంఘములను గురించి చదివినప్పుడు అది నా జీవితంలో నేను ఏ విధంగా ఉన్నాను అనేది అర్థమవుతుంది అని కొంతమంది చెప్పినారు. అదేవిధంగా అదేవిధంగా నా కుటుంబం పరిస్థితి ఈ లోకములో నేను ఎలా ఉన్నాను అనేది తెలుస్తుంది. లేదంటే నేను నా కుటుంబం లేదంటే నా యొక్క సంఘము ఏ విధంగా ఉన్నది అనేది అర్థం చేసుకోవటానికి ఈ యొక్క విషయంలో ఇక్కడ మనకు రాయబడి ఉన్నామని సో కొంతమంది చెప్పినారు. కానీ ఈరోజు నేను మీకు ప్రత్యేకంగా ఈ యొక్క 7 కాలములను నేను మీకు తెలియజేస్తాను. మనందరికి తెలిసింది సో ఆది క్రైస్తవులు ప్రారంభమైంది క్రీస్తు శకము 30వ సంవత్సరం నుండి ఆది క్రైస్తవులు క్రీస్తు శకము 30వ సంవత్సరం నుంచి ప్రారంభమైన క్రీస్తు శకము 100వ సంవత్సరం వచ్చేసరికి యేసు ప్రభువుని ఎవరైతే కన్నులారా ఈ భూమి మీద చూసినటువంటి మొదటి తరం క్రైస్తవులు ఉన్నారో ఆ 100వ సంవత్సరం వచ్చేసరికి అందరూ చనిపోయారు, ఏ ఒక్కరు కూడా లేరు. కాకపోతే యోహాన్ లాంటి అంత వయసు ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే బ్రతికి ఉండవచ్చు. మిగతా వాళ్ళందరూ ఆ మొదటి తరము క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో తొలి దశాబ్దపు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణించి ఉండవచ్చు. సో మనము ఈ యొక్క పత్రికలని యోహాను ఎక్కడి నుండి రాసి ఉన్నాడంటే
పద్మాసు ద్వీపములో ఆయన ఈ యొక్క పత్రికలని రాసి ఉన్నాడని దేవుడు తనకు దర్శనం వలన తన యొక్క దూతను పంపి పద్మాసు ద్వీపములో పరవాసి అయినప్పుడు, ఆత్మలో లీనమైనప్పుడు, ఆత్మలో ఉన్నప్పుడు దేవుడు తనకు చూపించినటువంటి దర్శనములను ఇతడు రాసి ఉన్నాడని నేను మీకు చెప్పి ఉన్నాను. పద్మాసు ద్వీపము నేను చెప్పినట్టుగా భూ మండలమునకి అంటే ప్రజలు నివసించేటటువంటి ప్రాంతమునకి సుమారు 70 కిలోమీటర్ల దూరం, 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఆ 70 కిలోమీటర్ల దూరంకి వెళ్తే అక్కడ ఏ ఒక్కరు కూడా మనుషులు అనేవాళ్ళు నివసించరు. అంతా జంతువులు, చెట్లు అంతా ఉంటాయి, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడ మనకు కనబడదు. దేవుడు ఈ యొక్క పత్రికను రాసినప్పుడు ఒక దూతతోటి, ఆ దూత ఎవరనేది మనకు తెలియదు, దేవదూత కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు. ఆ దూతతోటి ఈ 7 పత్రికలని పద్మాసు ద్వీపం నుండి పంపించిండు. పద్మాసు నుండి ఇప్పుడు మనము మొట్టమొదటి సంఘం ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఆ యొక్క పత్రికను తీసుకొని ఎఫ్ఎస్సి పట్టణంలోకి రావాలంటే, పద్మాసు నుండి ఎఫ్ఎస్సి పట్టణంలోకి రావాలంటే వాళ్ళు మిలేత్ అనే ద్వీపం మనకు కనబడుతుంది బైబిల్లో. మిలేత్ అనేది అదొక సముద్రం, అదొక దీవి లాంటిది మిలేత్. మనము అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలోనైనా 27వ అధ్యాయంలోనైనా మనం చదివితే ఆ మిలేత్ అనే ప్రాంతం మనకు అక్కడ కనిపిస్తుంటది. ఈ పద్మాసు నుండి మిలేత్కి ఎంత దూరం ఉంటుందంటే, ఎంత ప్రయాణం చేయాల్సి వస్తుందంటే 73 కిలోమీటర్లు. పద్మాసు నుండి మిలేత్ అంటే జనములు నివసించే ఆ ప్రాంతంకి వచ్చేసరికి 73 కిలోమీటర్లు అవుతుంది. మిలేతు ఆ యొక్క సముద్ర తీరము నుండి ఎఫెస్సు పట్టణమునకి 25 కిలోమీటర్లు ఉంది. మనం ఈ యొక్క సంఘం ఎక్కడున్నదని చూస్తే టర్కీ దేశంలో, ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ దేశంలో ఈ యొక్క ఎఫెస్సు అనే సంఘము ఉన్నది. ఎఫెస్సు సంఘం ఉన్నది. ఈ యొక్క ఎఫెస్సు యొక్క సంఘానికి అతడు రావాలంటే పద్మాసు నుండి మిలేతుకి వచ్చి మిలేతు నుండి ఎఫెస్సు సంఘానికి రావాలి. మిలేతు నుండి ఎఫెస్సు సంఘానికి దూరము 25 కిలోమీటర్లు. అతడు అంత దూరం ప్రయాణం చేసి ఈ యొక్క పత్రికని ఇతడు ఇక్కడ అందజేస్తాడు. ఈ యొక్క పత్రిక ఏ కాలముని ఇప్పుడు మనకు సూచిస్తుందంటే క్రీస్తు శకము 30వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు. రాసుకోండి, ఎఫెసు సంఘము క్రీస్తు శకము 30 నుంచి 100వ సంవత్సరం కాలములుగా డివైడ్ చేసినారని చెప్పిన. యాక్చువల్గా ఇది రాసింది పద్మాసు ద్వీపంలో యోహాను క్రీస్తు శకము 95వ సంవత్సరంలో రాసిండు. 95 క్రీస్తు శకము 95వ సంవత్సరంలో రాసిండు. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని కాలములుగా విభజించారు. ఎక్కడి నుంచి? క్రీస్తు శకం 30 నుంచి ఈ సమయం వరకు, ఇప్పటి వరకు. అంటే మనకి ఇంకా సంవత్సరములు గడుస్తున్న కొలది ఏ రోజు అయితే ఉంటుందో చివరిగా ఆ రోజు వరకు వీళ్ళు కాలములను విభజించారు. మొదటి సంఘం యొక్క శతాబ్దం వచ్చేసరికి క్రీస్తు శకం 30 నుంచి 100వ శతాబ్దం వరకు, 100వ సంవత్సరం వరకు మొదటి సంఘం ఎఫెసీ సంఘం. తర్వాతకి రెండవది స్ముర్ణ సంఘమును చూస్తే మనము క్రీస్తు శకం 100 నుంచి 313 సంవత్సరం వరకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి ఈ యొక్క స్ముర్ణ సంఘము మనకు చూపిస్తుంది. అదే విధంగా క్రీస్తు శకం 313 నుండి 519 వరకు మనము పెర్గేము యొక్క సంఘము, అంటే ఆ 313వ సంవత్సరం నుండి 519వ సంవత్సరం వరకు అప్పుడు నివసించినటువంటి జనులు ఏ విధంగా వారి యొక్క ఆచారాలు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు ఏ విధంగా ఉన్నదో ఈ యొక్క పెర్గేమ్ సంఘం అనేది సూచిస్తుంది. అదేవిధంగా 519 నుంచి 1519 వరకు, 519 నుంచి 1519 1000 సంవత్సరముల వరకు ఇది తుయతైర సంఘమును సూచిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జనాభా పరిస్థితిని బట్టి ఏ విధంగా వాళ్ళు జీవించి ఉన్నారు అనే దానిని ఇక్కడ డివైడ్ చేశారు. 1519 వరకు. 1519 నుంచి 1790 వరకు, 1519 నుంచి 1790 వరకు మనము సార్దీస్
ఈ యొక్క సార్దీస్ సంఘమును మనము చూడొచ్చు. అంటే సార్దీస్ సంఘం 1590 నుంచి 1517 నుంచి 1790 వరకు అక్కడ ఉన్నటువంటి జనులు ఏ విధంగా వారి యొక్క నివాసం ఉన్నది, వారు ఏ విధంగా ఉన్నారనేది తెలియజేస్తుంది. ఆ తర్వాతకి ఫిలదెల్ఫియా సంఘము సో 1790 నుంచి 1900 సంవత్సరం వరకు సో వాళ్ళు 1990 వరకు లేదంటే 1900 సంవత్సరం వరకు అని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి ఫిలదెల్ఫియా సంఘము ఏ విధంగా ఉన్నది అనేది తెలియజేస్తుంది. ఆ తర్వాతకి 1900 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క మన యొక్క సంఘమును సూచిస్తుందని వాళ్ళు తెలియజేశారు. సో ఇక్కడ మొదటి సంఘము ఎఫెసు సంఘము తొలి ప్రేమను కోల్పోయింది. వాళ్ళ యొక్క దేవుడు వారి మీద మోపినటువంటి నింద ఏంటిదంటే తొలి ప్రేమను వాళ్ళు కోల్పోయినారు. రెండవ సంఘము దేవుడు ఈ యొక్క సంఘమునికి శ్రమల ద్వారా ఏ విధంగా వారు దేవునిలో స్థిరంగా నిలిచి ఉన్నారు. శ్రమలు వచ్చినాయి ఆ సంఘంలో, అంటే ఆ కాలంలో ఆ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా నిలబడగలిగిన క్రీస్తులు అనే దాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. మూడవ సంఘం పెర్గమ సంఘం అనేది ఇది అపవిత్రపరచబడినటువంటి సంఘం అయిపోయింది, పొల్యూటెడ్ అయిపోయింది, అపవిత్రమైనటువంటి సంఘముగా, అంటే ఆ యొక్క కాలంలో ఈ యొక్క సంఘం అనేది అపవిత్రమైపోయింది అనేది ఇక్కడ మనము పెర్గమ సంఘమును చూసి తెలుసుకోవచ్చు. ఆ తర్వాతకి తుయతైర పట్టణమునకు వచ్చేసరికి సో అన్య బోధలన్నీ కూడా అన్య మతాల వారిని, అన్య బోధలని అందరినీ కూడా ఇందులో కలిపేసుకున్నారు. సో ఈ తుయతైర సంఘంలో అన్య మత ఆచారాలు ఏ విధంగా వచ్చి ఉన్నవి, దేవుని యొక్క సంఘంలోనికి, దేవుని యొక్క ప్రజలలోనికి ఏ విధంగా వారిని చెడగొట్టినారనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా సార్దీస్ సంఘం అనేది పేరుకు ఉన్నామా అంటే ఉన్నాం, దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము అనేది క్రైస్తవుడు అని పేరుకు మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటది. అదేవిధంగా ఫిలదెల్ఫియా సంఘంని దేవుడు చాలా మెచ్చుకున్నటువంటి సంఘం, మంచి సంఘము. వాళ్ళ శ్రమలలో దేవుడికి నమ్మకంగా సో వాళ్ళు ఉన్నారు. సో దేవుడు నమ్మకంగా ఉన్నందుకు దేవుడు వారి జీవితంలో ఏ కార్యములను చేసి ఉన్నాడు అనేది సో ఫిలదెల్ఫియా సంఘంలో మనం చూడవచ్చు. చివరిగా సో లవోదికయ సంఘంలో చూసినట్లయితే దేవుడు అన్నాడు, సో నువ్వు వెచ్చగానైనా లేవు, నువ్వు వెచ్చనగానే లేవు కనుక నువ్వు నా నోటి నుండి ఉంచివేయబడ్డావు. అంటే నేటి యొక్క సంఘం పరిస్థితి సో కొంతమంది వెచ్చగా ఉండట్లేరు, నులివెచ్చనిగా ఉండట్లేరు, చల్లగా ఉండట్లేరు. వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారంటే నులివెచ్చని క్రైస్తవ జీవితమును జీవిస్తున్నారు చాలా వరకు అని ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సంఘముల గురించి పెద్దలు దీనిని 7 భాగాలుగా డివైడ్ చేసి చెప్పి ఉన్నారు. సో ఇది 7 సంఘముల గురించి సో డీప్ గా నేను మీకు ఇంట్రడక్షన్ గా చెప్పి ఉన్నాను. సో మొట్టమొదటిగా మనము ఈ యొక్క ఎఫెసు సంఘముల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఎఫెసు సంఘముని ఎవరు ప్రారంభించి ఉన్నారు, ఎఫెసు చరిత్ర మనము ఎఫెసి అనేది చాలా ప్రధానమైనటువంటి పట్టణం, చాలా ముఖ్యమైనటువంటి పట్టణం. ఎందుకంటే ఎఫెసు పట్టణము సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నది కనుక సో ఆ పట్టణంలోకి చాలా మంది వాణిజ్యము, వర్తకము, బాగా ట్రేడింగ్ సో బాగా జరిగేది కనుక చాలా మంది ఈ యొక్క ఎఫెసి పట్టణంకి వచ్చేవారు. కారణం ఏంటిదంటే ఎఫెసి పట్టణము అందులో ఒక దేవత మనము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం కానీ 19వ అధ్యాయం చూస్తే అక్కడ అర్తమీ దేవి అనేది ఒకటి చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు ఎవరైనా తీసి చదవండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం. Received 100 rupees on Google Pay for business. 23వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23-24 వచనములు ఎవరైనా చదవండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమునకు వచ్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా
గూర్చి అయ్యేలాగా ఈ పని వలన మనకు జీవనం బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అన్నంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి అన్న సంగతి మీరు చూచుచూ విని ఉన్నారు. ఆమేన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ గా ఈ యొక్క అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23 నుంచి 26 వచనముల వరకు సో చాలా ముఖ్యమైన పాయింట్ గా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఎఫెసు నుండి చాలా దేవుని యొక్క సంఘానికి కావాల్సినటువంటి సిద్ధాంతాలు సో ప్రతిదీ కూడా చాలా వరకు ఆ యొక్క క్రీస్తు శకం 30 నుంచి 100 సంవత్సరంలో ఉన్నప్పుడే ఈ యొక్క ఎఫెసి పట్టణం నుండి చాలా విషయంలోనివి క్రీస్తు యొక్క సంఘం ఏ విధంగా ఉండాలనేది సో రాయబడినటువంటి విషయములు చాలా ఉంటాయి కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసి పట్టణం అనేది సంపూర్ణంగా మనం చదివినట్టు విగ్రహములతో కలిగి ఉన్నటువంటి సంఘం పట్టణం, అది విగ్రహములు. సో అందులో ఒకటి ప్రధానమైనటువంటిది ఏంటిదంటే అర్ధమే దేవి, దానినే డయానా అని కూడా అంటారు గ్రీక్లో. సో ఈ అర్ధమి దేవికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏంటిదంటే ప్రధానమైనది ఎందుకు ఎఫెసి పట్టణంలో అంత పెద్ద దీని యొక్క గుడి చాలా పెద్దగా కట్టి ఉన్నారట. ఎఫెసి పట్టణంలో దీని యొక్క గుడి చాలా పెద్దగా కట్టి ఉన్నారు. సో ఎందుకు ఇది ఇంత పెద్దగా కట్టబడడానికి కారణం ఏంటిదంటే ఎఫెసి పట్టణంలోనికి చాలా వరకు ఆ అర్ధమి దేవి అనేది ఎవరికైతే సంతానం లేకుండా ఉంటే ఆ రోజులలో అక్కడికి ఎవరైనా వచ్చి ప్రార్థన లేదంటే పూజలు ఎవరైనా చేస్తే వాళ్ళకి సంతానం కలగజేసేది. అంత మాత్రమే కాదు, అప్పట్లో పంటలు పండిస్తే వారు ఆ పంటలు పండించడానికి ముందుగా ఆ ధాన్యముని ఏదైతే పొలములలో వేస్తారో దానిని అక్కడ తీసుకొని వచ్చి పెట్టి ప్రార్థన చేసి తీసుకొని వెళ్ళి వారి పొలములలో చల్లితే సో పంట బాగుగా పండుతుంది. ఒకవేళ ఆ సంవత్సరం పంట బాగుగా పండితే అర్ధమి దేవి మాకు ఆశీర్వాదం ఇచ్చింది, సో అందువలన ఈ పంటలు బాగా పండినాయి అనేది సో వాళ్ళు చెప్పుకునేటటువంటి ఇది ఒక ఆచారంగా అక్కడ ఉండేది. సో అక్కడికి పౌలు వెళ్ళిండు. ఈ యొక్క ఎఫెసి పట్టణం అది ప్రధాన నగరము. సో అందులో బాగుగా వర్తకం జరిగేది కనుక అక్కడ చాలా మంది జనులు వచ్చిపోతుంటారు. సో అందువలన పౌలు అక్కడికి వెళ్ళాడు. కారణం ఏంటిదంటే అంతకంటే ముందు అక్కడ ఆకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా అక్కడ ఉన్నది కనుక పౌలు ఏదైతే వృత్తి చేస్తున్నాడో డేరాలు కుట్టేవాడు, అదే వృత్తికి చెందినటువంటి ఈ ఆకుల ప్రిస్కిల్లా కూడా అక్కడ ఉండడం వలన వారి దగ్గరికి వెళ్ళి ఇతడు డేరాలు కుట్టుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో జీవనం గడుచుకుంటూ మధ్యాహ్నం లేదంటే ఎవరైనా అంటే అక్కడ ప్రాంతం అంతా వాణిజ్యం వర్తకం జరిగేటటువంటి ప్రదేశం కనుక చాలా మంది వచ్చేటప్పుడు ఇక్కడ పౌలు ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులకి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేసేవాడు. యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పేవాడు. సువార్త చెప్పినప్పుడు ఎవరైతే ఈ విషయములను గురించి అధికంగా తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే బాగా వినాలనుకుంటున్నారో వారందరినీ చెప్పేవాడంట పౌలు. తురన్ను అనే ఒక పాఠశాల ఉంటుంది, సాయంకాలం అక్కడికి రా, అక్కడికి వస్తే నేను ఇంకా చాలా నీకు అధికంగా బోధిస్తాను అని పౌలు చెప్పేవాడంట. సో అట్లా చాలా మందిని అక్కడికి రావడం వలన దేవుని యొక్క వాక్యమును ప్రకటించి ఉన్నాడు ఎవరు? పౌలు. సో ఈ యొక్క ఎఫెసు సంఘాన్ని మొట్టమొదటిగా ఆ యొక్క ఎఫెసులో కట్టినటువంటి ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు. పౌలు మొట్టమొదటిగా ఈ యొక్క ఎఫెసు సంఘానికి పాస్టర్గా ఉన్నాడు. పౌలు ఇక్కడ సంఘమును స్థాపించిన తర్వాతకి చాలా మంది పౌలు దగ్గరికి ఇప్పుడు నేను చెప్పినట్టు వాణిజ్యం కొరకు కానీ వర్తకం కొరకు కానీ రావడం వలన చాలా మంది సో దేవుని యొక్క వాక్యమును విన్నారు. అందులో ఒక వ్యక్తి ఎపఫ్రా అనేది, ఇంకా చాలా మంది టైటస్ కానీ సో చాలా మంది ఉన్నారు, మనం చదవచ్చు. సో ఎపఫ్రా అక్కడికి వచ్చినప్పుడు అతడు దేవుని యొక్క వాక్యం అంగీకరించిన తర్వాతకి పౌలు వెళ్ళలేనటువంటి సంఘములకి, పౌలు హియోరాఫాలి అనే సంఘం ఉంటుంది, లవోదికే సంఘం ఉంటుంది. సో పౌలు అక్కడికి వెళ్ళలేదు, కానీ పౌలు బోధ వినుట వలన వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఈ యొక్క తన యొక్క సొంత గ్రామమైనటువంటి ఆ యొక్క లవోదికలోను
ఆ తర్వాత తన పక్కన గ్రామం అయినటువంటి హియోరాఫోలిలో కూడా దేవుని యొక్క సువార్తను అతడు ప్రకటించింది. అందువలన అక్కడ దేవుని యొక్క సంఘములు ఏర్పాటు చేయబడ్డాయి. అందుకనే మీరు కొలస్సీ పత్రిక చదివేటప్పుడు పౌలు చెప్తాడు 2వ అధ్యాయంలో, నా యొక్క ముఖమును చూడనటువంటి వారికి, నేను శరీరానుసారంగా ఎవరైతే నన్ను చూడలేదో వాళ్ళకి నేను ఈ యొక్క దేవుని గురించి ఈ యొక్క మాటలు రాస్తున్నానని అక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తుంటాడు. సో ఇలా చాలా మంది రావడం వలన ఎఫెసీ పట్టణం నుండి ఆసియాలో ఉన్నటువంటి చాలా ప్రాంతములకు సువార్త వెళ్ళింది. అందుకని ఇక్కడ మనం ఇంత ముందుకు చదివినటువంటి అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఆసియా అందంతటా టర్కీ దేశం చుట్టూ 7 దేశాలు ఉంటాయి. అది ఆసియా, అప్పట్లో ఆసియా దేశంలో. సో ఆ ఆసియా అందంతటా కూడా ఏం చేసిండు? సువార్తని ప్రకటించిండు. సో ఈ యొక్క ఆసియా, ఈ యొక్క ఎఫెసీ సంఘం నుంచే సంఘమునకు సిద్ధాంతములు ఏ విధంగా నడుచుకోవాలనే చాలా విషయములని ఇక్కడి నుండే ప్రారంభమైనాయి. సో ఎఫెసీ పట్టణం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీ పట్టణం నుంచి దేవుని యొక్క సంఘంలో మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే 7 పత్రికలు రాసినారు ఎఫెసీ పట్టణం నుంచి. పౌలు మాత్రమే కాదు, వేరే ఇతరులు కూడా. సో పౌలు మొట్టమొదటగా ఎఫెసీ సంఘానికి పత్రిక రాసిండు, ఎఫెసీలకు రాసిన పత్రిక. ఆ తర్వాతకి పౌలు అదే ఎఫెసీ పట్టణంలో ఉండి 1 తిమోతి 2వ తిమోతి పత్రికలను తిమోతి కొరకు రాసినాడు. ఎందుకంటే పౌలు తర్వాతకి ఎఫెసీ సంఘానికి పాస్టర్గా ఈ తిమోతి వచ్చి ఉన్నాడు. సో అందుకనే ఎఫెసీ పట్టణమునికి తిమోతిగా వచ్చినటువంటి తిమోతికి పౌలు వేరే దగ్గర నుంచి ఈ 1 తిమోతి 2వ తిమోతి ఎఫెసీ పట్టణమునకి అదే విధంగా ఈ తిమోతికి అతడు రాసి ఉన్నాడు. ఆ తర్వాతకి తిమోతి తర్వాతకి అపోస్తులుడైనటువంటి యోహాను, తిమోతి తర్వాతకి అపోస్తులుడైనటువంటి యోహాను ఈ యొక్క ఎఫెసీ పట్టణమునికి సంఘ కాపరిగా వచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ సంఘాన్ని ప్రారంభించింది పౌలు తర్వాతకి తిమోతి ఈ సంఘానికి కాపరిగా ఉన్నాడు. తిమోతి తర్వాతకి ఈ యొక్క అపోస్తులుడైనటువంటి యోహాను ఈ యొక్క సంఘానికి, ఎఫెసీ సంఘానికి పాస్టర్గా లేదంటే కాపరిగా ఆ యొక్క ఎఫెసీ పట్టణానికి వచ్చి అక్కడ నివసించాడు. కనుక యోహాను 1 యోహాను 2వ యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక ఈ యొక్క ఎఫెసీ పట్టణం నుంచే మనకు రాసి ఉన్నాడు. అదే విధంగా ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నటువంటి యేసుక్రీస్తు రాసినటువంటి పత్రిక కూడా ఈ యొక్క ఎఫెసీ పట్టణానికి సంబంధించినదే కనుక సో ఎఫెసీ పట్టణం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎఫెసీ పట్టణం నుంచే సువార్త అనేది 1వ శతాబ్దంలో ప్రారంభమైంది. అన్య జనుల మధ్యలో ఎఫెసీ పట్టణం అనేది అన్య జనుల పట్టణము. అన్యుల మధ్యలో నుండి సువార్త ప్రారంభించబడినటువంటి కేంద్రంగా ఈ యొక్క ఎఫెసీ పట్టణమును మనం చెప్పుకోవచ్చు. సో ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాసులు చాలా బలమైనటువంటి విశ్వాసులు, చాలా ప్రేమ కలిగినటువంటి విశ్వాసులు. కారణం ఏంటిదంటే వాళ్ళు యేసు ప్రభువుని చూసినారు. అదే విధంగా పౌలు యొక్క శిక్షణలో లేదంటే పౌలు కాపరి క్రింద ఉండడం, అదే విధంగా తిమోతి పాస్టర్ గా వారికి ఉండడం, ఆ తర్వాతకి అపోస్తలుడైనటువంటి యోహానే వారికి కాపరిగా ఉండడం వలన ఈ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ప్రేమలో వర్ధిల్లురు, విస్తరిల్లారు. ఆ తర్వాతకి ఎవరైతే 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి అంటే వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, మొట్టమొదటిగా ఎవరైతే క్రీస్తును నమ్ముకుంటారో వారికి ఉన్నటువంటి ప్రేమ తర్వాతకి వారి యొక్క పిల్లలకి రాను 1వ తరము 2వ తరము 3వ తరం 4వ తరం ఇట్లా వచ్చేసరికి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది. కారణం ఏంటిదంటే మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి, మొదట్లో దేవుణ్ణి చూసినంతగా ఇప్పుడున్నటువంటి వ్యక్తులు, అదే విధంగా మన యొక్క కుటుంబంలో కూడా చూడండి, మన తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళకున్నటువంటి విశ్వాసము వాళ్ళ పిల్లలకు ఉండదు. అదే విధంగా ఒకవేళ వీళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం మరి యొక్క తరంకి వచ్చేసరికి వారి పిల్లలకు ఉండదు. అంటే వారికి ఉన్నటువంటి ప్రేమ ఏమైతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకని ఎఫెసీ పట్టణమునకి ఇక్కడ దేవుడు ఏమని రాస్తున్నాడు, మీరు ఏమంటున్నాడు చదవండి 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును.
నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదేనియు నేనెరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, ఇక్కడ ఎఫెసు సంఘానికి ప్రభు ఏం చెప్తున్నాడు? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. ఎంత స్పష్టంగా దేవునికి. ఎందుకంటే దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములు పట్టుకొని దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పుచున్న సంగతులు నేను ఇంత ముందుకే చెప్పినాను. దీపస్తంభం అంటే సంఘములో సంచరిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఇక్కడ సంఘములో ఆయన సంచరిస్తున్నాడు కనుక ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరి కష్టం ఏ విధంగా ఉన్నది, ఎవరి క్రియలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఏ విధంగా సహనమును కలిగి ఉన్నారు, సో దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ అదే విధంగా 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నవాడంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే 7 నక్షత్రములు తన చేతిలో పట్టుకున్నవాడంటే ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. సో ఆ రాజ్యమును, నువ్వు ఎవరి రాజ్యంలో ఉన్నావు? ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నావు, దేవుని యొక్క సంఘంలో ఉన్నావు. ఆ సంఘంలో ఆయన సంచరిస్తున్నాడు కనుక, ఆయన చూస్తున్నాడు కనుక ఇక్కడ సంఘానికి ఏమని చెప్తున్నాడు? నీ కష్టమును, నీ క్రియలను, నీ యొక్క సహనమును నేను ఎరుగుదును. ఏంటిది వారి యొక్క కష్టము, వారి యొక్క క్రియలంటే? చూడండి, నీవు దుష్టులను సహింపలేవని. దుష్టులను, వారు దుష్టులంటే వీళ్ళకి అసహ్యము, దుష్ట క్రియలు చేసేటటువంటి వారు. కీర్తన 1:1 ఉండేది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. చూడండి, వీళ్ళు అదే విధంగా దుష్టులను సహించట్లేరు. అదే విధంగా అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిది ఇక్కడ? వారు కొంతమంది మేము అపోస్తులము, మేము దైవ సేవకులము అని చెప్పుకొని వాళ్ళ ఎద్దకు వచ్చినప్పుడు వీళ్ళు దైవ సేవకులు కాదు, వీరు అపోస్తులు కాదని వాళ్ళకి ఎలా తెలిసిందంటే, వారికి మొట్టమొదటిగా పౌలు లేదంటే తిమోతి లేదంటే యోహాను ఏదైతే సిద్ధాంతమును, ఏదైతే దేవుని యొక్క వాక్యమును, మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనము చూస్తాము. 2వ అధ్యాయము 44, 45, 46, 47 వచనములను చూస్తే వీరందరూ అపోస్తుల బోధయందును అపోస్తుల సహవాసమందును నిలకడగా ఉన్నారని మనం అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కనుక వాళ్ళ అపోస్తుల బోధ ఎలాంటిది, సో వాళ్ళు గుర్తించిన కారణం, వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. కారణం ఏంటిదంటే వారికి సరైనటువంటి సిద్ధాంతము, ఆర్థోడాక్సీ. సరైన సిద్ధాంతం అంటే ఆర్థోడాక్సీ. ఆర్థో అంటే సరి అయినటువంటిది, డాక్సీ అంటే సిద్ధాంతము. సరి అయినటువంటి వాక్యము కలిగినటువంటి సంఘం ఇది. అంటే సరి అయినటువంటి సిద్ధాంతములు, దేవుని యొక్క క్రమము కలిగినటువంటి సంఘం ఇది. దేవుని యొక్క క్రమము, సిద్ధాంతం ఉన్నది కనుకనే వారి కష్టములలో, వారి యొక్క క్రియలలో, వారి యొక్క సహనం కలిగి ఉండే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. కష్టములలో దేవుని కొరకు కష్టములు అనుభవించడానికి, దేవుని కొరకు దేవుని యొక్క సేవ, క్రియలంటే దేవుని యొక్క సేవ చేయడానికి, కష్టం అంటే దేవుని యొక్క పని చేయడానికి, సో సహనం అంటే దేవుని విషయంలో ఓపిక కలిగి ఉండడానికి వీళ్ళకు సరి అయినటువంటి దేవుని యొక్క వాక్యము వారిలో ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే వాక్యమును కలిగి ఉన్నావో ఆ వాక్యము నుండి నువ్వు తొలగిపోలేదు. వెరీ గుడ్, మంచిదే. అయినను ఏమంటున్నాడు, ఇంకా నువ్వు వాళ్ళు అబద్ధికులను కనుగొన్నావు. వాళ్ళను ఏ విధంగా అబద్ధికులను కనుగొన్నారు? వారు చెప్పినటువంటి వాక్యమును బట్టి. సో ఈరోజు నీవు నేను కూడా చాలా వరకు దేవుని యొక్క వాక్యమును మనకు బోధించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ఉన్నది అని మనం పరీక్షించాలి. వాళ్ళు చెప్తున్నటువంటి వాక్యము సరైనదిగా ఉన్నదా, లేదంటే వాళ్ళు తమ యొక్క లాభం కొరకు బోధిస్తున్నారా, లేదంటే వాక్యమును కలిపి చెరిపే వాళ్ళుగా ఉన్నారా? పౌలు చెప్తాడు చాలా దగ్గర, నేను అనేకులైన ఇతరుల వలె వాక్యమును కలిపి మీకు ప్రకటించలేదు, చెరిపేవారిగా నేను లేను. వాక్యమును నేను చెరపలేదు, మీ యొక్క మనసులను చెడగొట్టలేదు నేను, లేదంటే నా యొక్క లాభం కొరకు నేను
దేవుని యొక్క వాక్యమును కప్పిపెట్టి మీకు చెప్పలేదు, లేదంటే తీయని మాటలు నేను మీకు ప్రకటించలేదు. నేను డబ్బు సంపాదించుకోవడానికి, లేదంటే మీ పాపములను కప్పివేయటానికి నేను దేవుని యొక్క వాక్యమును కలిపి ఇతరుల వల్లే చెప్పలేదని చాలా స్పష్టంగా చెప్తాడు. కనుక మనం కూడా తెలుసుకోవాలి ఏంటిది, ఏ దైవ సేవకుడైనా వాక్యం చెప్తుండంటే అతడు ఏ విధంగా వాక్యం చెప్తున్నాడు, ఏ ఉద్దేశం చెప్తున్న దేవుని యొక్క వాక్యము చెప్తున్నాడనే జ్ఞానం నీకు కలిగి ఉండాలి. ఆ జ్ఞానం నీకు రావాలంటే తప్పకుండా దేవుని యొక్క ఆత్మ చేతనే నువ్వు వాటిని కనుగొంటావు. దేవుని యొక్క ఆత్మ ఏది సరి అయినది, ఏది అపవిత్రమైనది కనుగొనే వివేచన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు, లేదంటే దేవుని యొక్క వాక్యము నీ యొక్క హృదయములో సంపూర్ణంగా నిండి ఉండాలి. బెరయ సంఘము మనం చూసినట్లయితే 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో బెరయ సంఘం ఉంటుంది. వాళ్ళు దేవుని యొక్క వాక్యం అలాగా ఉన్నదా లేదా అని ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యమును పరిశోధించే వాళ్ళంట. ఈ రోజు నుంచి కూడా మీరు అదే పని చేయండి. ఎవరైనా ఏదైనా ఒక వాక్యం చెప్పినా, నేను చెప్పినా, మీరు ఇంకా ఎక్కడనైనా విన్నా, నిజంగా మీరు ఇలాంటిది ఉన్నదా లేదా. ఇప్పుడు నేను మీకు ఏదైతే ఎఫ్ఎస్సి గురించి కొన్ని చారిత్రకమైన విషయాలు చెప్పినాను, ఇవన్నీ నేను ఎక్కడ చూసినాను, కొన్ని దైవ సేవకులు చెప్తే విన్నాను. అదే విధంగా నేను గూగుల్లో కూడా టైప్ చేసి చెక్ చేసి చూశాను. మీరు కూడా గూగుల్లో కొట్టి చూడండి. సో మీకు, లేదంటే హిస్టరీ జోసెఫియస్ జేవియర్ ఫ్లేవియస్ జోసెఫియస్ అనే వ్యక్తి ఉంటాడు. సో ఆ వ్యక్తి ఈ యొక్క యూదుల, లేదంటే ఈ సంఘ చరిత్ర గురించి కొంచెం అతడు రాసి ఉన్నాడు. సో మీరు వీటిని చదివినా కూడా ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయములు మీకు తెలుస్తాయి. సో దానిని కూడా మీరు పరిశోధించండి. అందుకని నేనేం చెప్పినా, ఏదైనా ఒకటి మనము చదువుతున్నామంటే దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానము, కామెంటరీ, లేదంటే కాన్కార్డెన్స్, అవన్నీ మనం కొద్దిగానైనా పరిశీలన చేయాలి, తెలుసుకోవాలి. అవగాహన కొరకు దేవుని యొక్క వాక్యం ఇక్కడ కాంటెక్స్ట్ లో ఏం చెప్తున్నాడు, సో నాకేం అర్థం అవుతుంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మనం ఏం చేస్తాము, సండే రోజు మాత్రం దేవుని యొక్క వాక్యం వింటాం, మిగతా రోజు ఒక అధ్యాయం, 2 అధ్యాయములు, 3 అధ్యాయములు చదివేసి పక్కనే పెట్టేస్తున్నాం. కానీ దాన్ని అర్థం చేసుకోము. దాని తర్వాత మనము దానిని వెతకము, దేవుని యొక్క వాక్యమును వెతకం. జస్ట్ వింటున్నాము కానీ దాన్ని లోతుగా మెడిటేషన్ చేస్తలేము, దాన్ని అర్థం చేసుకుంటలేము. అది ఎందుకు అక్కడ రాయబడి ఉన్నది, ఎవరో ఒకరు చెప్తారులే, ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవాలి. కాకపోతే దేవుడు చెప్పిండు రోజుకి కొద్ది అధ్యాయంలో సమయం గడపాలన్నాడు. కానీ సమయం నువ్వు ఇట్లా గడిపితే ఇదేమవుతుంది, ఒక ఆచారంలాగా మారిపోతుంది నీ డైలీ లైఫ్లో. ఫెలోషిప్ అనేది, సహవాసం అనేది, దేవునితో సహవాసం అనేది నీకు ఒక ఆచారంగా ఉండొద్దు, ఒక ఆత్మీయానుసారంగా ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావంటే, సహవాసం అంటే ఒకరితో మాట్లాడుకోవటాన్ని సహవాసం అంటారు. సో నీవు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుడు నీతో రిటర్న్ గా మాట్లాడుతున్నాడా అంటే నువ్వు దేవుని యొక్క స్వరమును గుర్తించగలుగుతున్నావా, దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు, ఎలా నీతో రెస్పాండ్ అవుతాడు దేవుడు అనేది నువ్వు అబ్జర్వ్ చేయాలి. దేవుని యొక్క వాక్యమును చదువుతున్నామంటే ఆ వాక్యము దేని కొరకు, నాతో ఏం మాట్లాడుతుంది, దేవుడు నాతోటి ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఆ విషయంలో నువ్వు తెలుసుకోవాలి. డైలీ ఒక నోట్బుక్ అనేది మనము మెయింటైన్ చేయాలి. రెగ్యులర్గా దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ సో ప్రార్థన చేయాలి కనుక నేను ప్రార్థన చేశాను, వాక్యం చదవాలి కనుక నేను వాక్యం చదవాలని అనే వాళ్ళ చదివితే అది ఒక ఆచారము. ఏంటిది, ఇతరులు ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పద్ధతులను పాటిస్తున్నారు, క్రైస్తవులంగా మనం కూడా ఏం చేస్తాం, మన యొక్క ఆచారముని పాటిస్తుంటాం. అది మంచిది కాదు. దేవుని నమ్ముకున్న మొదట్లో నీకు ఏదైతే ప్రేమ ఉన్నదో ఈ రోజుకి నువ్వు చెక్ చేసుకో. యేసును నమ్మిన మొదటి రోజున, లేదంటే మొదటి దినములలో, బాప్టిజం తీసుకొని మారు మనసు పొందుకున్న దినములలో నువ్వు దేవునితోటి ఎంత సమయం గడిపేది, ఎంత వాక్యం చదివేది, ఆ వాక్యం నువ్వు ఎలా ఆసక్తితోటి, ఎలా జీల్ నీ యొక్క హృదయంలో కలిగేది, అలాంటి ఆసక్తి, అలాంటి జీల్, అలాంటి ప్రేమ ఇప్పటికీ నీ జీవితంలో ఉన్నదా? టుడే ఈ రోజుకి అదే విధానంలో నీవు ఉన్నట్లయితే నీవు దేవుని మీద ఫస్ట్ లవ్, దేవుణ్ణి నువ్వు కలుసుకున్నప్పుడు నీకు ఎంత ప్రేమ అయితే ఉన్నదో అది ఉంటే ఓకే. ఒకవేళ అది తగ్గిపోతే దేవుడు నేను అడుగుతున్నాడు, మారు మనసు పొందుకో. ఒకవేళ నీకున్నటువంటి ప్రేమ ఇంకా అధికమైతే ఇట్స్ ఎ గుడ్, అది చాలా మంచిది.
సో ఇక్కడ అపోస్తులు కాకే వాళ్ళ అపోస్తులని ఏ విధంగా కనుగొన్నారు? వారు చెప్పినటువంటి బోధన బట్టి వీళ్ళు అపోస్తులు కాదు, వీరు అబద్ధికులను కనుగొన్నారు. అదే విధంగా దేవుడు ఏమంటున్నాడు 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు, అలసిపోలేదు. కొంతమంది దేవుని నామమును బట్టి అయ్యో దేవుడు నాకేం చేస్తున్నాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నాలో ఏ కార్యములు చేస్తున్నాడని చాలా మంది అలసిపోయే వాళ్ళు ఉంటారు, నిరీక్షణ కోల్పోతుంటారు, నిరాశ, అలసిపోతుంటాం. క్రైస్తవ జీవితంలో అయ్యో పాపం చేయకుంటే ఎలా నేను ఉండాలి, కొంతమందికి అదొక పెద్ద భారంగా ఉంటుంది. కొంతమందికి ఏముంటది, వ్యర్థమైనవి చూడకుండా నేను ఎలా ఉండాలి, సినిమాలు సీరియల్స్ వ్యర్థమైనవి చూడాలంటే అదొక పెద్ద, చూడకుండా ఉండాలంటే అదొక పెద్ద భారంగా ఉంటుంది, అలసిపోతుంటారు. దేవుడు నన్ను క్షమిస్తానులే అని, దేవుడు నన్ను చూడట్లే అని. కానీ దేవుని యొక్క వాక్యములు ఏమంటున్నాడు, సంఘములో నీలోనే సంచరిస్తున్నాడు. నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు దేవుని కొరకు ఎంత సహనము కలిగి ఉంటున్నావు, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నీ కష్టము దేవుని కొరకు నువ్వు ఎలా కష్టపడుతున్నావు, సువార్తలో లేదంటే దేవుని యొక్క పనిలో నువ్వు ఎంత కష్టపడుతున్నావు, దేవుని యొక్క సంఘముని, దేవుని యొక్క రాజ్యముని నువ్వు కట్టడానికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు, దేవుని కొరకు దేవుని యొక్క రాజ్యమును కట్టడానికి నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రతిసారి మనము మన కుటుంబముని, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బిల్డింగ్ చేసుకోవడానికి, కట్టుకోవడానికే నీ కష్టం అంతా అదే విధంగా ఉంటుందా? లేదంటే దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు ఏదైనా నువ్వు కష్టపడుతున్నావా? ఆ కష్టంలో నువ్వు ఎప్పుడు కూడా అలసిపోకుండా ప్రార్థనలో కానీ, ఉపవాసంలో కానీ, వాక్యం చదివే విషయంలో కానీ, ఏ విషయంలో కూడా నీకు భారం అనేది ఉండకూడదు అంటున్నాడు. ప్రతిదీ ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు అలసిపోయే వ్యక్తిగా ఉండకూడదు. అందుకనే ఇక్కడ దేవుడే వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటిది? నువ్వు నా నామమును బట్టి ఏమంటున్నాడు, భారము భరించి అలసిపోలేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ టెస్టిమనీ. అలసిపోలేదు. నువ్వు కూడా అలసిపోకుండా నీ యొక్క పరుగులో పరిగెత్తాలి. నీ యొక్క పరుగు పందెంలో నీ ఎదుట ఉంచిన మహిమ కలిగినటువంటి కిరీటమును నువ్వు పొందుకోవటానికి దేవుడు నీ కొరకు కిరీటం, మనందరికి పౌలు చెప్తాడు అపోస్తల కార్యములో 1 కొరింథీ 9వ అధ్యాయములో 25వ వచనం నుంచి అనుకుంటా, అక్కడ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే వారందరికీ బహుమానం ఎదురుగా ఉంటది. బహుమానం అందరూ ఏ విధంగా పరిగెత్తుతారు, పరిగెత్తే వారందరూ నేనే గెలుస్తాను, ఆ పరుగు పందెంలో నేను ఎక్కడ ఓడిపోనని ఆ మంచి ఉద్దేశంతో పరిగెత్తుతుంటారు. అదే విధంగా యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు అలసిపోకుండా నీ కొరకు దేవుడు ఏదైతే కిరీటమును లేదా ఏదైతే మహిమను నీకు ఉంచి ఉన్నాడో ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ కిరీటమును పొందుకోవటానికి ఎంతటి భారమునైనా మనము భరించాలి. అలసిపోకుండా దేవుల్లో మనము ముందుకు సాగాలి. ఇక్కడ చూడండి, నువ్వు వాళ్ళు చెప్తున్నారు, నువ్వు అలసిపోలేదు, నువ్వు భారమును భరించి ఉన్నావు. ఎంత స్పష్టంగా ఇక్కడ వాళ్ళని గురించి చెప్తున్నప్పటికీ యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, అయినను నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటిది? మీ తల్లిదండ్రులకు ఏదైతే ప్రేమ మొదటిగా ఉన్నదో, లేదే సంఘములో ఏదైతే ప్రేమను కలిగి ఉన్నారో, నా మీద ఏదైతే ప్రేమను ఉన్నదో ఆ ప్రేమను కోల్పోయినావు. ఒకవేళ మనం కూడా అలాంటి ప్రేమ కోల్పోతే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఫస్ట్ మొదటి క్రియలు నువ్వు మొట్టమొదటిగా ఏ విధంగా దేవుని కొరకు ఉన్నావో ఆ క్రియలను యేసు ప్రభు చూసి ఉన్నాడు. నీ యొక్క హృదయం దేవుని పట్ల ఏ విధంగా ఉన్నదో చూసి ఉన్నాడు. కనుకనే దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఒకవేళ ఫస్ట్ లో ఉన్నట్టుగా లేకపోతే ఇప్పుడు మరలా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటిది? నువ్వు ఆ మొదటి క్రియలను జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుము. ఒకవేళ అట్లా మారు మనసు పొందుకోవడానికి దేవుడు నీకు మరలా సమయం ఇస్తున్నాడు. ఒకవేళ ఆ మారు మనసు కనుక నువ్వు పొందుకోకపోయినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తును. చూడండి, దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును.
యేసు ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ యొక్క ఎఫెసీ పట్టణం గురించి ఇంత గొప్పగా నేను మీకు చెప్పినగా, ఎఫెసీ పట్టణం నుంచే క్రైస్తవులకు చాలా వరకు సిద్ధాంతములు వెళ్ళి ఉన్నవి, క్రైస్తవ క్రమం అక్కడ నేర్పించబడిందని, క్రైస్తవులు చాలా వరకు ఈ యొక్క ఎఫెసీ పట్టణం నుంచి చాలా నేర్చుకోవచ్చని మనం ఏదైతే చెప్పి ఉన్నామో, కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్పినాడు, యేసు ప్రభు, నువ్వు మొదటి క్రియలను చేయకపోయినట్లయితే నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తానన్నాడు. దీపస్తంభం అంటే ఏంటిదన్న సంఘము. ఇప్పుడు మనము ఈ బైబిల్లో గూగుల్ మ్యాప్ చేస్తే ఎఫ్ఎస్సి సంఘం అనేది కనబడదు. ఇప్పుడు ఎఫ్ఎస్సి పట్టణము కనబడదు, ఎఫ్ఎస్సి సంఘము కనబడదు. కారణం ఏంటిది? వాళ్ళు అక్కడ దేవుడు ఏదైతే ఈ వాక్యం చెప్పి ఉన్నాడో ఆ వాక్యంని వాళ్ళు ఫాలో కాలేదు, మారు మనసు పొందుకోలేదు. కనుకనే దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తానన్నాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఈ ఎఫెసీ పట్టణంలో ఇప్పుడు ఆ యొక్క ఎఫెసీ సంఘం అనేది లేదు, పునాదులు లేకుండా వెళ్ళిపోయినది, కేవలం రాళ్ళు మాత్రమే ఉండొచ్చు. చూడండి, సంఘానికి సంఘంగానే తొలగించబడ్డది. ఎఫెసీ పట్టణము క్రైస్తవ మొత్తము ఆ రోజులలో ఎఫెసీ పట్టణం లేదంటే టర్కీ, ఇప్పుడు ఏదైతే టర్కీ అంటున్నామో ఈ టర్కీలోనే 7 సంఘాలు ఉంటాయి. అప్పుడులో ఈ టర్కీ దేశం అంతా కూడా క్రైస్తవ దేశం అంట. టర్కీ దేశం అంతా కూడా మొత్తముగా క్రైస్తవ దేశం. కానీ ఎప్పుడైతే వీళ్ళు మారు మనసు పొందుకోలేదో, ఇంకా చాలా విషయములు 7 సంఘాలలో ఏదైతే ఉంటాయో అవి దేవుడు చెప్పినప్పుడు వారు మారు మనసు పొందుకోలేదు కనుక ఈ యొక్క క్రైస్తవ దేశం అంతా కూడా ఇస్తాంబుల్ ముస్లిం దేశంగా మారిపోయింది. సో ముస్లిమ్స్ ఇస్లాం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు శకం 630 సంవత్సరంలో ప్రారంభమైందని చరిత్ర చెప్తుంటది. క్రీస్తు శకం 630 సంవత్సరంలో ఇస్లాం ప్రారంభమైంది. అది ప్రారంభమైన 100 సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 730 లేదంటే 33 ఆ సంవత్సరంకి వచ్చేది, లేదంటే 50 ఆ సంవత్సరంకి వచ్చేసరికి ఈ యొక్క టర్కీ దేశం అంతా కూడా ఏమైపోయింది, ఇది ముస్లిం దేశంగా మారిపోయింది. కారణం ఏంటిదంటే దేవుడు ఇక్కడ చెప్పింది ఏంటిది, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. సో ఆయన చెప్పినట్టుగానే ఆయన వచ్చి అక్కడ ఉన్నటువంటి దీపస్తంభమును తొలగించి వేసింది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే మన యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు క్రైస్తవులు కుటుంబములు చాలా వరకు దేవుని నమ్ముకొని కూడా అన్యజనులతో కలిసిపోవటం వలన వారి యొక్క కుటుంబములు ఇప్పుడు క్రైస్తవ కుటుంబంగా కాదు అన్యుల కుటుంబంగా మారిపోయినాయి. ఇంకొక ఆయన చెప్పినాడు ఏంటిదంటే, అప్పట్లో బ్రిటిష్ నుండి కానీ లేదంటే ఐరోపా నుండి లేదంటే అక్కడి నుండి వచ్చినటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో ఆ మిషనరీలు వచ్చి ఇక్కడ దేవుని కొరకు మందిరములను కట్టి ఉన్నారో ఆ మందిరములు ఇప్పుడు లేకుంటే వెళ్ళిపోయినాయి. ఆ మందిరంలో ఉన్నటువంటి స్థలములలో ఇప్పుడు ఏమొచ్చినాయంట, విగ్రహములు, అన్యులు విగ్రహములను అక్కడ నిలిపి ఉన్నారు. కారణం ఏంటిది? దేవుడు చెప్తున్నాడు ఏంటిది, ఎప్పుడైతే నువ్వు మొదటి ప్రేమను కోల్పోతున్నావో ఆ మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందుకోవడానికి. ఆ మారు మనసు పొందుకోనటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, నీ యొద్దకు వచ్చి ఆ దీపస్తంభమును నీ ఎదుటి నుండి తొలగించి వేస్తానన్నాడు. సో అన్నట్టుగానే ఇక్కడ ఎఫెసీ పట్టణంలో దీపస్తంభం లేకుండా పోయింది. ఎఫెసీ పట్టణంలో ఏం లేదు, దీపస్తంభం లేదు. కారణం ఏంటిది అంటే మారు మనసు వారు పొందుకోలేకపోయారు. మారు మనసు పొందుకోలేనందువలన సో ఇలాంటి విషయములను అక్కడ మనం చూడవచ్చు. సో నేను 7 కాలముల గురించి నేను మీకు చెప్పినాను. ఇది ఎఫెసీ సంఘ చరిత్ర. సో మనకు కొద్ది నిమిషములు ఉన్నది కనుక 7 కాలములని నేను కొన్ని నిమిషాలు చెప్తాను. చూడండి, క్రీస్తు శకము 30 నుంచి 100 సంవత్సరంలో తొలితరం క్రైస్తవులు వాళ్ళు ఉండేది. కానీ వాళ్ళందరూ ఏమైపోయినారు, వెళ్ళిపోయిన తర్వాతకి
చనిపోయిన తర్వాతకి వారి యొక్క పిల్లలు వచ్చడం వలన దేవుడు ఏం చెప్పిండు, వారిలో తొలి ప్రేమ అనేది కోల్పోయినారు, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను కోల్పోయినారు, కనుక మరలా మీరు మారు మనసు పొందుకోండి అని ఇక్కడ సో దేవుడు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. సో 100వ సంవత్సరం నుంచి 313వ సంవత్సరం వరకు నేను చెప్పినట్టుగా అక్కడ 213 సంవత్సరములను మనం చూస్తాం. స్ముర్ణ సంఘంలో 213 సంవత్సరములు. ఈ 213 సంవత్సరంలో ఏమైందంటే అప్పట్లో రోమా చక్రవర్తులు పరిపాలించేవారు. ఈ రోమా చక్రవర్తులు ఏం చేసినారు, క్రైస్తవులను బహుగా హింసించారు. బహుగా అంటే చాలా క్రూరంగా హింసించినారు. అందులో 10 మంది చక్రవర్తులు ఈ 200 సంవత్సరములలో సంఘాన్ని బహుగా హింసల పాలు చేసినారు. దేవుని నమ్ముకున్నందుకు కొంతమందిని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కాల్చేసేవాళ్ళు. కొంతమందిని పెద్ద పెద్ద గిన్నెలలో వేసి వాళ్ళని ఏం చేసే ఉడకబెట్టి చంపేసేవాళ్ళు. సో అందులో మనకు తెలిసినటువంటి కొంతమంది చక్రవర్తులు ఏం చేసినారు, ఒక 4 చక్రవర్తులు వారి కొరకు తమ యొక్క గుళ్ళను కట్టించుకున్నారు. వారి కొరకు గుడులను కట్టించుకొని నేనే వారి యొక్క బొమ్మను పెట్టుకొని నేనే రాజుని, నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి, నన్ను కొలవండి అని చెప్పేవాళ్ళు. ఎవరైతే వీళ్ళని పూజించారో వీళ్ళని కొలవరో వాళ్ళని తీసుకెళ్లి సింహముల బోనులో వేసేవాళ్ళు, సింహాల గుహలలో వేసేవాళ్ళు. సో అక్కడ 10 మంది చక్రవర్తులు ఆ యొక్క సంఘముని బహుగా హింసించినారు. ఆ సమయంలో ఏ సమయంలో క్రీస్తు శకము 100 నుంచి 313 వరకు, అంటే 213 సంవత్సరములు చాలా క్రూరంగా సంఘం అనేది అక్కడ హింసించబడినటువంటి సంఘంగా మనం అక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా 313 నుంచి 519 వరకు క్రైస్తవులకి కొంచెంగా విడుదల అనేది దొరికింది, స్వేచ్ఛ అనేది దొరికింది. కారణం ఏంటిదంటే కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఆ సమయంలో పరిపాలనలోకి వచ్చిండు 313వ సంవత్సరంలో. ఆ 313 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి అయిందో అప్పుడు యుద్ధములు బహుగా జరుగుతున్నప్పుడు ఆయన కలలో సిఆర్ అనే అక్షరం లేదంటే క్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి తనతో మాట్లాడి ఆయన చెప్పినట్టు నువ్వు ఈ గుర్తు పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం మీదకి వెళ్ళినా సో నేను నీకు విజయం ఇస్తాను అని ఆయన కలలో చెప్పడం వలన ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ యొక్క గుర్తును ఉపయోగించి లేదంటే శిలువాకారమును కానీ లేదంటే క్రీస్తును అని చెప్పేసి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఏ దేశం మీదకి వెళ్ళినా యుద్ధంలో విజయం సాధించింది. కనుక ఈ యొక్క కాన్స్టంటైన్ చక్రవర్తి ఏం చేసిందంటే యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రకటించి మొట్టమొదటి రోమన్ చక్రవర్తి క్రైస్తవుడైనటువంటి చక్రవర్తి ఎవరంటే ఈ యొక్క కాన్స్టంటైన్. ఈ కాన్స్టంటైన్ ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారిండో ఆ మారిన వెంటనే అతడు ఏం చేసిండు, డిసెంబర్ 25 క్రిస్మస్ అనేది అతడు వెలుగులోనికి తీసుకుని వచ్చిండు. అదేవిధంగా క్రీస్తుని మీరు ఆరాధించండి, ఆయన నిజమైన దేవుడు, లేదంటే క్రీస్తుని ఎవరైతే అనుసరిస్తారో వారందరికీ నా యొక్క ప్రభుత్వంలో మీకు మంచి మంచి ఉద్యోగాలను ఇస్తాను, ఉన్నత స్థితిలో ఉంటారు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఎవరైతే క్రీస్తు వద్దకు వస్తారో వారికి మంచి స్థితిలో ఉంచుతారని ఎప్పుడైతే ఈ యొక్క రాజు అలా ప్రకటించిండో అందరూ ఏం చేసిర్రు, దేవుణ్ణి యేసు ప్రభుని వాళ్ళకి ఇష్టం లేకపోయినా మంచి ఉన్నత స్థితి, మంచి ఉన్నత ఉద్యోగాలు, సో మన కుటుంబం మంచిగా ఉంటుందని చెప్పేసి దేవుడి గురించి తెలియకపోయినా కూడా వాళ్ళందరూ ఏం చేశారు, క్రైస్తవులుగా మారారు. క్రైస్తవుడని అంగీకరించారు, నామకార్థమైన క్రైస్తవులు. అందుకనే ఈ యొక్క సంఘములు ఈ సమయంలో ఏమైందంటే సంఘములు స్వేచ్ఛ రావటం వలన సంఘం అంతా పొల్యూట్ అయిపోయింది, అపవిత్రపరచబడిందని చెప్తున్నారు. అపవిత్రపరచబడింది. కారణం ఏంటిదంటే అందరికి క్రైస్తవ యొక్క సిద్ధాంతం తెలియదు, వాళ్ళకి క్రైస్తవుల యొక్క పద్ధతులు, దేవుని యొక్క వాక్యం, దేవుని గురించి ఏం తెలియకపోయినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నత స్థితి కొరకు ఏం చేసారు, కాన్స్టంటైన్ చక్రవర్తి ఏదైతే ప్రకటించారో దాని కొరకని చెప్పి వాళ్ళు ఆ యొక్క క్రీస్తును నమ్ముకోవడానికి వచ్చినారు. కానీ వారి యొక్క పిల్లలకు వాళ్ళందరికీ దేవుని గురించిన సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వలన ఇక్కడ మనం ఏం చూస్తామంటే సంఘము అపవిత్రపరచబడము, అందులోనికి
జెజబేల్ అనేటటువంటి విగ్రహారాధన ఇవన్నీ రావడం ఈ యొక్క పెరుగమ సంఘంలో మనము చూడొచ్చు. 313 నుంచి 519 వరకు. ఆ తర్వాతకి ఈ యొక్క కాన్స్టంటైన్ చక్రవర్తిగా ఉన్నప్పుడే తన తల్లి పేరు హెలెన్. ఇది కూడా చరిత్రలోనే ఉంటుంది, నాకు ఎక్కడి నుంచి తెలిసింది అనుకోవద్దు, హిస్టరీ. హెలెన్, ఆమె పేరు హెలెన్. ఆమె ఎప్పుడైతే తన యొక్క కుమారుడు చక్రవర్తిగా స్థిరపడిందో ఆమెకు చాలా విశ్వాసం అధికంగా అయిపోయి ఆమె యెరూషలేములోనికి వెళ్ళి యెరూషలేములో చాలా మందిరములను కట్టించిందండి, చాలా చర్చెస్ ని. ఎక్కడెక్కడ చర్చెస్ కట్టించిందంటే యేసు ప్రభు ఎక్కడైతే జన్మించిందో పశువుల శాలలో, ఆ పశువుల శాల ఎక్కడైతే ఉన్నదో ఆమె కనుగొని అక్కడ ఒక దేవాలయం కట్టించింది. యేసు ప్రభు ఎక్కడైతే 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారంగా పెట్టి ఉన్నాడో అక్కడ ఒక మందిరం కట్టించింది. యేసు ప్రభుని ఎక్కడైతే కొరడాలతో కొట్టిరో అక్కడ ఒక మందిరం కట్టించింది. యేసు ప్రభు ఎక్కడైతే అద్భుతాలు సూచక్రియలు లేదంటే సిలోమన్ కోనేటి దగ్గర ఎక్కడైతే అద్భుతాలను చేసిందో 38 సంవత్సరంలో పడి ఉన్నటువంటి వ్యక్తిని లేవనెత్తిలో అక్కడ ఒక దేవాలయం కట్టించారు. అలా ఆమె చాలా యెరూషలేములో అంతా కూడా చాలా దేవుని యొక్క మందిరములని ఆమె కట్టించింది. చాలా వరకు ఇప్పటికీ శిథిలావస్థలు లేదంటే ఇప్పటికీ ఆ యొక్క దేవాలయాలు ఉన్నాయంట. ఇప్పటికీ ఆ దేవాలయాలు యెరూషలేములో ఉన్నాయి. యేసు ప్రభుని మనం ఎక్కడైతే పశువుల పాకలో జన్మించడాన్ని చూపించడానికి అక్కడ ఒక ఆ యొక్క మందిరంలో ఒక చిన్న గ్లాస్ తోటి ఆ యొక్క స్థలముని ఏంటిది ప్రైవేట్ గా పెట్టేసి వాళ్ళకి చూపించదండి, ఇదిగో ఇక్కడనే యేసు ప్రభు జన్మించిండు, ఇదే యేసు ప్రభు జన్మించినటువంటి స్థలం అని ఇప్పుడు ఎవరైతే ఇజ్రాయెల్ కి టూర్ కి వెళ్తే వాళ్ళకి ఈ విధంగా చూపిస్తున్నారంట. సో కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి హెలెన్ అక్కడికి వెళ్ళి దేవుని యందు విశ్వాసం చేత అధికంగా దేవుని యొక్క మందిరములను ఆమె కట్టించింది. సో అదే విధంగా ఈ యొక్క కాన్స్టంటైన్ చక్రవర్తి ఎప్పుడైతే చక్రవర్తి అయిందో ఆదివారంని సెలవు దినంగా ప్రకటించింది. సండే ఆదివారంని సెలవు దినంగా తానే ప్రకటించిండు. ఆ తర్వాతకి 519 నుంచి 1519 వరకు ఎవరు పరిపాలించారంటే మెల్లమెల్లగా పోపులు అనే వాళ్ళు వచ్చారు. పోపులు, చక్రవర్తుల నుంచి పోపులు. సో ఈ పోపులు అంటే చర్చిలలో చర్చెస్ అధికమైపోయినాయి కనుక పోపులు అనే వాళ్ళు అధికమైపోయారు. ఈ పోపుల దగ్గర చాలా డబ్బులు ఉండడం వలన, చాలా డబ్బులు రావడం వలన ఈ డబ్బులు ఎలా వచ్చినాయి అనేది సో నెక్స్ట్ టైం నేను మీకు చెప్తా. సో ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడే చెప్పేస్తా చూడండి. పోపులకి డబ్బులు ఎలా వచ్చినాయి అంటే ఆ రోజులలో ఇన్నోసెంట్ అనేటటువంటి ఒక పోపు, చాలా మంది పోపులు వచ్చారు. 1000 సంవత్సరములు పరిపాలించారు ఈ పోపులు. అంటే వీళ్ళు పరిపాలించలేదు కానీ వీళ్ళు చెప్పినట్టుగా చక్రవర్తులు నడుచుకునే వాళ్ళు, వీళ్ళే చక్రవర్తులను నియమించుకునేది. వీళ్ళు చెప్పినట్టు ఎవరైతే వింటారో వాళ్ళని ప్రత్యేకంగా వీళ్ళు నియమించుకునేవాళ్ళు. సో 519 నుంచి 1519 సంవత్సరం వరకు ఈ యొక్క పోపులు పరిపాలించారు. అంటే పోపులదే రాజ్యాధికారంగా ఉన్నది. సో అందులో ఒక్క పోపు ఏం చేసిందంటే అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి, ఈ అందరి దగ్గర బైబిల్ ఉంటే వాళ్ళకంత సత్యమంతా తెలిసిపోతుంది అని చెప్పేసి అందరి దగ్గర బైబిల్ ఉండదు, అందరి దగ్గర నుంచి బైబిల్ తీసేసుకొని ఆయన ఈ ఇన్నోసెంట్ అనేటువంటి వ్యక్తి అందరి దగ్గర నుంచి బైబిల్ తీసేసుకొని కొద్ది మంది దగ్గర మాత్రమే బైబిల్ ఉండాలి, అందరి దగ్గర బైబిల్ ఉండకూడదు. సో అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బైబిల్ తీసుకొచ్చుకోవడం వలన కొద్ది మంది దగ్గర, పోపుల దగ్గర, బిషప్ల దగ్గర, పాస్టర్స్ దగ్గర మాత్రమే బైబిల్ ఉండేలాగా అతడు చేసి ఉన్నాడు. ఇతని పేరు ఇన్నోసెంట్ కానీ అతడు చేసిన క్రియలు చాలా దుర్మార్గమైనటువంటివి, చాలా దుర్మార్గమైనటువంటివి. సో అతడు ఈ ఇన్నోసెంట్ ఏం చేసిండు, ఎవరైతే పాపం చేస్తున్నారో మీరు పరలోకమునకు వెళ్ళాలంటే, దేవుడు మీ యొక్క పాపములను క్షమించాలంటే మీరు పాస్టర్ దగ్గరికి లేదంటే పోప్ దగ్గరికి లేదంటే బిషప్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే తప్పు చేసినారో ఆ తప్పుని అతనికి చెవులలో చెప్పండి. అప్పుడు అతడు మీ యొక్క పాపమును బట్టి మీకు కొన్ని డబ్బులను నిర్ణయిస్తాడు. ఆ డబ్బు ఎప్పుడైతే మీరు ఎలా చెల్లిస్తారో మీ పాపములు క్షమించబడతాయి అనేది బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎందుకంటే అందరి దగ్గర బైబిల్ లేవు. సో బైబిల్లో ఈ విధంగా ఉన్నదని ఈ తప్పుడు సిద్ధాంతంని, తప్పుడు మాటలని, తప్పుడు బోధనని ఈ యొక్క బిషపులు లేదంటే ఈ యొక్క పోపులు తీసుకొని వచ్చి ఉన్నారు. సో ఈ ప్రజలందరూ పాప భయంలో ఉండేలాగా చేసింది. బైబిల్లో ఈ విధంగా దేవుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడని చెప్పేసి అందరినీ భయానకంగా భయాందోళనకు గురి చేసినారు. సో
అందరూ వచ్చి పోపు దగ్గర కానీ, బిషప్ దగ్గర కానీ, పాస్టర్ దగ్గరికి వచ్చి వారు చేసిన పాపం ఒప్పుకుంటే వారు చేసిన పాపమును బట్టి వాళ్ళకి క్రయధనంగా కొద్దిగా డబ్బులు చెల్లించేవాళ్ళు. ఆ డబ్బులు చెల్లించిన తర్వాతకి పోపు కానీ, పాస్టర్ కానీ, బిషప్ కానీ వారికి ఒక లెటర్ లేదంటే ఒక చీటీ రాసి ఇచ్చేవారంట. ఆ చీటీని మీరు జోబులో పెట్టుకోవాలి, ఎవరికి చూపించొద్దు. ఆ చీటీ మీ జోబులో ఉంటే మీరు పరలోకానికి వెళ్తారు. ఇప్పటికీ చాలా వరకు అదే విధంగా చెప్తాను. కారణం ఏంటిదంటే మా అమ్మ రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందినటువంటి అమ్మ. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పోపు దగ్గరికి వెళ్ళి ఆ బిషప్ అక్కడ పోపు ఫాదర్ అంటాం, ఫాదర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును ఆయనకు చెవులో చెప్పేవాళ్ళు. చాలా వరకు నేను చూసిన. అదేవిధంగా సో వాళ్ళందరికీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాపములను ఒప్పుకునేవారు. వారి పాపములను ఒప్పుకున్నారు. ఇప్పటికీ అదే విధంగా చాలా సంవత్సరములుగా వాళ్ళు చేసినటువంటి పాపములు ఫాదర్ చెవులో చెప్పితే ఫాదర్ వారి కొరకు ప్రార్థన చేస్తే సో అప్పుడు మీ పాపములు క్షమించబడ్డాయని ఇప్పటికి చెప్తా ఉంటున్నారు. ఈ పద్ధతిని ఇన్నోసెంట్ అనేటటువంటి పోపు దీన్ని తీసుకొని వచ్చి సంఘముని ఎంతో పాడు చేసేసాడు. అందుకనే ఈ యొక్క 519 నుంచి 1719 వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని అన్యమతాచారాలు చాలా అధికంగా దేవుని యొక్క సంఘములకు వచ్చినాయి. కారణం దేని కొరకు? ఈ యొక్క పోపులే పరిపాలించడానికి ఈ డబ్బులు చాలా అధికంగా వాళ్ళ దగ్గరికి రావటం వలన వాళ్ళు వచ్చిన డబ్బులతోటి ఏం చేసిందంటే ప్రపంచంలోనే అతి పెద్ద అయినటువంటి చర్చిని ఆ రోజుల్లో ఇప్పటికీ ఉన్నది వాటికన్ సిటీలో ఇప్పటికీ ఉన్నది సెయింట్ పీటర్ బ్యాసిలికా అని ఇప్పటికీ ఉన్నదంట అదే చర్చ్. సో అప్పట్లో కట్టినటువంటి డబ్బులు వచ్చిన ఆ డబ్బులతో కడితే ఎన్ని వేల డబ్బులు వచ్చినాయో చూడండి. ఇప్పటికీ అది వాటికన్ సిటీలో అంత స్పష్టంగా కనిపిస్తుందంటే వారి ఎన్ని డబ్బులు ఆ రోజులలో వాళ్ళకు వచ్చినాయో చూడండి. ఎంతగా దేవుని యొక్క సంఘంలో దేవునికి మహిమ కలుగును గాక. వీలైతే ఇంకొన్ని విషయంలోని మనము రేపు వచ్చే వారంలో బైబిల్ స్టడీలో మనము తెలుసుకుందాము. సో ఇప్పటి వరకు మీకు ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి నేను మీకు చెప్పి ఉన్నాను. ఎఫ్ఎస్సి సంఘం ఏ విధంగా తొలి ప్రేమను కోల్పోయినది అనే విషయంలో నేను మీకు చెప్తూ అదేవిధంగా హిస్టరీ కూడా నేను మీకు కొద్దిగా చెప్పి ఉన్నాను. సో 7 కాలములు. సో దానిని మీరు నోట్ చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. నేను ఏదైనా చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా మరలా అడగండి, తర్వాతకి నేను మీకు చెప్తాను. దేవుడు ఈ యొక్క వాక్యం దీవించాలి.